కాదు జీవితం నీ పేరేంటయ్యా? శ్రీనివాస్. ఇప్పుడు నువ్వు ఇల్లరికం వెళ్ళావు, ఆ అమ్మాయికి ఆల్రెడీ ఒక పెళ్ళయిందన్న విషయం నీకు తెలుసు, అంటే తెలిసి కూడా నువ్వు పెద్ద మనసుతో ఈ పెళ్లికి ఒప్పుకొని వెళ్ళావు. కారణాలు ఏదైతే ఉండని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు మరి కలిసి సంతోషంగా ఎందుకు ఉండలేకపోయారు? ఎందుకు ఉండలేమనేది ఆమెను అడిగాను. వాళ్ళు అడిగిన దానికి వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్తారు, నీ ప్రాబ్లం ఏంటి నువ్వు చెప్పాలి. 2003లో నేను మ్యారేజ్ చేసుకున్నాను. 1.5 year 2 years వరకు అక్కడే ఉన్నాను. బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత నాకు పరిస్థితి ఏంటంటే ఇద్దరు మామలు ఒక అత్త. మా మామ సొంత మామ, ఈమెకు తాళి కట్టిన భర్త, ఇంకోడేమో నువ్వు కూర్చో. ఇప్పుడు ఉండమ్మా, అతను చెప్పని ఆ తర్వాత మళ్ళీ నిన్ను అడుగుతాగా. నువ్వు ఇప్పుడు సైలెంట్ కూర్చోవాలి, అర్థమైందా? నువ్వు ఎమోషనల్ కాకుండా కొడతాంటే ఎవడు వాడాడు మేడం. ఏదన్నా అడుగుమంటే కూర్చొని అడుగుమాను, నేను కూడా మాట్లాడు. అర్థమైందా? అర్థమైందా అంటున్నా. చెప్పులు నీకే లేవు, ఈడ కూడా ఉన్నాయి. చెప్పులు నీకే కాదు, ఈడ కూడా ఉన్నాయి. మేడం చెప్పింది కదా, మేడం చెప్పినట్టు విను. మన పోలీస్ స్టేషన్ లో రారా అంటది. పోలీసులు వీళ్ళకే ఉన్నారు మేడం. మాకు సమస్య చూడనీకే వీళ్ళకే పోలీసులా? మన సమస్య చూడరా? మొన్న పంచాయతీలో తీసుకొని వెళ్ళాను. సమస్య ఏంటి? అది సమస్య ఏం లేదు మేడం, నేను ఆడ ఉండను. నేను ఉండను. ఎందువల్ల అంటే వీళ్ళు ఒకరిని చంపేశారు ఆడ. ఇంతకుముందు భర్త అయితే ఎవడైతే ఉన్నాడో పాపం ఆడ ఎలా చచ్చిపోయినానని నాకు తెలియదు. ఆ ఊరోళ్ళు మొత్తం వీళ్ళ టాకు. ఏమని? ఆ అబ్బాయిని చంపేశారు రా సీన్ బాబు, నువ్వు ఇక్కడ ఏంటి పరిస్థితి అని. నాకు ఒక బైక్ పెట్టారు, టీవీఎస్ విక్టర్ బైక్. ఆ బండి కూడా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మీద రిజిస్ట్రేషన్ మేడం. 1 year బోడపట్ల కాడ కంపెనీలో పనిచేస్తే మా బాబు తీసుకుపోయి డబ్బులు లేవు అని అంటే తీసుకొచ్చింది. వీళ్ళ అమ్మ వచ్చి సైకిల్ లేదు, పిల్లగాని సైకిల్ లేదు, డ్యూటీకి వస్తాను సైకిల్ లేదు అంటే 2000 వచ్చి తీసుకొని పోయింది మేడం. ఎవరిని పంచాయతీ దొరకరమ్మన్నా మేడం. వాళ్ళ అన్నదమ్ములు రారు, వాళ్ళ కాకాయలు రారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళే రారు మేడం. ఎవరు వచ్చినారు? జగ్గారెడ్డి ఎమ్మెల్యే, సంగారెడ్డి ఎమ్మెల్యే బాగా తీసుకొని వస్తాడు మేడం. ఇతను అంటే నీకే ఉందా? మొత్తం రాజకీయం చేసిన బతుకు నాశనం చేద్దామని చూస్తున్నావు నువ్వు. నువ్వేమన్నా ఇక్కడికి వచ్చినప్పుడు నా భర్త నాకు కావాలి, ఆవేశంగా నువ్వు ఇలా నోరు పడేసుకుంటే ఎలా? అబద్ధాలు మాట్లాడద్దు మేడం. మొన్న పిల్లని ఎత్తుకొని గిట ఒట్టు తింటాడు. నువ్వు కాస్త కాముగా మాట్లాడు ఫస్ట్. అతను మాట్లాడినవా? అసలు అత్తగారి మీద ఏదో అన్నావు, సరే. నీ భార్య నువ్వు బానే ఉన్నారా? బానే ఉన్నాం, మీరిద్దరు బానే ఉన్నారు. సో నీ ప్రాబ్లం వచ్చి నీ అత్తగారి బిహేవియర్ గురించే నీకు ప్రాబ్లం జరిగింది, అంతేనా? మరి నువ్వు నీ భార్యకి పిల్లలకి అసలు ఎప్పుడైనా పోషించి వాళ్ళని డబ్బులు ఇచ్చి వాళ్ళకి సహాయం చేసి భర్తలా నువ్వు ఉన్నావా? బాబు పుట్టిందాకా బాగానే ఉన్నాం మేడం. ఒకసారి ఈమె కొట్టనీకి వచ్చిండంట. ఆయన కొట్టనీకి వచ్చిండు అని. ఎవరు? మా చిన్న మామ. ఈమెని భార్యని కొట్టనీకి వచ్చిండు. ఏంది ఏమైందంటే వాడు నన్ను కొట్టనీకి వచ్చిండు అని. ఎవడాడు? ఎవరు కొట్టనీకి వచ్చారా? నేను ఇంకెవరు యాదగిరి కొట్టనీకి వచ్చిండు. ఈమె ఆనే ఉంది పక్కన. ఏ సార్ పరిస్థితి ఏంది, ఎందుకు కొట్టనీకి వచ్చావు చెప్పండి అని అడిగా. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మేడం గొడవలిగా. నీ 2 సంవత్సరాల గత చెప్పు. అంగడివాడి చేసే జాబ్ వదిలిపెట్టి నీ భార్యను చక్కగా చూసుకుంటానని దొరకపోయినా చూడు సంసారం లెక్క. అది నువ్వు చెప్పిగా, అది నేను కొట్టినా, నా బిడ్డకి నేను బుద్ధి చెప్పిన. అట్లా వెళ్ళొద్దు, మనం ఇట్లుండాలి, మన బతుకులు బాగాలేవు అని నేను చెప్పిన. కొట్టినాము, తిట్టినాము, మా బిడ్డని మేము కంట్రోల్లో పెట్టుకున్నాము. వినలేదు.
ఇన్న తర్వాత నీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమేం జరిగింది గది చెప్పు. 2 సంవత్సరాల నుంచి గత చెప్పు. నువ్వే చెప్పు. నువ్వు చెప్పు మేడం కి. నేను చెప్పు, నువ్వు చెప్పు. నేనేం చెప్తా? తీసుకుపోయింది నువ్వు, మా నోట్ల మన్ను పోసింది నువ్వు, మా బతుకుల మన్ను పోసింది నువ్వు, పిల్లాని సంసారానికి ఖరాబ్ చేసింది నువ్వు. పిల్లాని సంసారానికి తోలుకోవడం తప్ప. ఎట్లా వచ్చిన ఆ రోజు ఏడికి? ఇంటికి. ఆ రోజు ఎట్లా ఎట్లానున్నావు? కోట్లకెళ్ళి ఎట్లా వచ్చింది ఆ రోజు? స్టేషన్ లో పోయి కంప్లైంట్ సరే ఉండమ్మను. సరే నువ్వు ఇల్లరికం వెళ్ళావు, అక్కడ నీకు పరిస్థితి నచ్చలేదు, ఇద్దరు కొంతకాలం విడిపోయారు, ఆ తర్వాత నువ్వే భార్యని తీసుకెళ్లి కాపురం చేసుకున్నావు, మళ్ళీ ఎందుకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి? నువ్వు ఇక్కడికే వచ్చాయి, ఒక కొడుకు అయ్యిండు, ఒక పాప అయింది, ఆడెలాగన్నా బతకని నువ్వు ఇక్కడికే వచ్చాయి. నువ్వు ఏమున్నదాని పోయినావు, పని ఎంబడి ఏమున్నదాని పోయినావు నువ్వు. అమ్మాయి అడగడము ఏమున్నదాని పోయిందా, ఏముండాలి? ఆ అమ్మాయి ఆవిడ అలా అంది, మరి నువ్వు నీ భార్యని పిల్లల్ని సరిగ్గా చూసుకుంటే అమ్మాయి ఎందుకు వెళ్ళాలి? ఏం చూడలేను సరిగా, ఏం చూడలేను అడగండి మేడం. తమ్ముడు దాని దగ్గరికి పోతాడు, అన్న దాని దగ్గరికే పోతాడు, మొత్తం గ్యాంగ్ ఉన్నది మేడం. మొత్తం వస్తాడు, దోశలను దోసుకొని వస్తాడు, దోశ వండుకుంటాడు, అన్నం వండుకుంటాడు, చికెన్ అన్న మటన్ అన్న చేస్తాడు, ఫ్రై చేసుకుంటాడు, ఓ చాకు, నిమ్మకాయలు, తాగడానికి ఇస్తరాకులు, తినడానికి ఇస్తరాకులు, బాటిల్లో నీళ్లు పట్టుకొని కవర్లో పట్టుకొని పోయి మందు తాగొస్తాడు మేడం. మందు సరిపోతే మళ్ళీ నైట్ లో వెళ్తాడు మేడం. వేరే వాళ్ళు వచ్చి డోర్ కొడతాడు, వాడు కొట్టిండా ఈయన వచ్చి డోర్ కొట్టిందా నాకు తెలియదు, వేరే వాళ్ళు వచ్చి డోర్ కొడుతున్నా నాకు తెలియదు. సీను ఇట్లా పరిస్థితి నువ్వు పోయినాక డోర్ కొడుతున్నారని కూడా ఈయనతో చెప్తే కూడా పట్టించుకోడు మేడం. ఈయన పోతుంటే మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ ప్యాకెట్ ఆడనికి పోతుంటే మేడం ఎంబడి వాడి ఊరికి దుఃఖం దాకా ఊరికి ఒక్క నైట్ కూడా నాతో ఉండే ఇంట్లో అని కూడా పోతే కూడా రాలేడు మేడం. సత్యంగా చెప్తున్నా మేడం. ఏమనుకున్నావు జీవితం నాశనం చేసింది కాక ఏమి అట్లాడుతున్నావా? తాగొచ్చి ఎక్కడ దొరికి అక్కడ కొడతాను మేడం. ఆ నైట్ లో ఎవడు ఉంటాను మేడం నా దగ్గర. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన. మీరిద్దరు ఆవేశంలో మాట్లాడుతున్నారు కానీ అసలు మంచి చెడు అన్నది గుర్తించలేకపోతున్నారు అనిపిస్తుంది. అసలు ఇలా అయితే మీ సమస్యని ఎలా సాల్వ్ చేస్తాం మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీతో మాట్లాడటానికి మన లాయర్ గారు డాక్టర్ గారు వస్తారు, ఆ తర్వాత ఏం చేద్దామని ఆలోచించాం. ఇది కథ కాదు జీవితం.